Hi students, good morning. మన ప్రీవియస్ క్లాస్లో అబౌట్ ది డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాము. దాని ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే ఈటీఎల్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. సో ఈటీఎల్ ఆపరేషన్లోకి మనం వెళ్ళే ముందు మెటా డేటా అంటే ఏంటి, వాట్ ఈస్ అబౌట్ ది మెటా డేటా. సో దిస్ ఈజ్ ది స్మాల్ కాన్సెప్ట్ అండి. సో దీనికోసం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాట్ ఈస్ ద మెటా డేటా. సో మెటా డేటా ఈజ్ నథింగ్ బట్ డేటా అబౌట్ ది డేటా. డేటా అబౌట్ ది డేటా మనం ఏమేమి కాల్ చేస్తామంటే మెటా డేటా అని కాల్ చేస్తామండి. సో ఇప్పుడు డేటా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకున్నాం అనుకోండి. ఒక నేమ్ అనేది మనకి ఏమవుతుందంటే డేటా అని అవుతుంది. సో నేమ్ అనేది ఒక డేటా. సో ఈ నేమ్ కోసం మళ్ళీ ఫర్దర్గా అంటే ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సర్నేమ్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సర్నేమ్. సో మనం ఈ విధంగా క్లాసిఫై చేస్తాం. సో నేమ్ అనేదాన్ని మనం ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ ఈ విధంగా మనం క్లాసిఫై చేసాం. అంటే ఏంటి, నేమ్ అనేది ఒక డేటాగా తీసుకున్నాము. ఈ డేటాకి మళ్ళీ డిఫరెన్షియేట్ చేసాం. సో ఈ డేటాని మళ్ళీ ఫర్దర్గా డిఫరెన్స్ చేసి దాంట్లో కేటగిరీస్ అనేవి మనం చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ ది మెటా డేటా. మనం నేమ్ని ఏమంటామండి, మెటా డేటా అని అంటాం. డేటా అబౌట్ ది డేటా అంటే ఈ డేటాకి సంబంధించి ఫర్దర్గా మళ్ళీ డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకున్నాం. సో దీన్ని ఏమంటామంటే డేటా అబౌట్ ది డేటా. దిస్ ఈజ్ ది డిరైవ్డ్ డేటా అండ్ ఇట్ ఈస్ ఎ రిట్రైవ్డ్ డేటా. సో మనం ఏంటంటే డిరైవ్ చేసిన డేటా ఇది బేస్ డేటా. దీన్ని ఏమంటామంటే బేస్ డేటా అని కాల్ చేస్తాము. దీన్ని డిరైవ్డ్ డేటా అని కాల్ చేస్తాము. దెన్ వీటిని ఏమంటామంటే యాట్రిబ్యూట్స్ అని కాల్ చేస్తామండి. యాట్రిబ్యూట్స్. సో నేమ్ యొక్క యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే డేటా అబౌట్ ది డేటా ఈజ్ కాల్డ్ ది మెటా డేటా. సో ఈ డేటాకి ఏముంటాయంటే, ఈ బేసిక్ డేటాకి ఏముంటాయంటే మనకి సమ్ ఆఫ్ ది యాట్రిబ్యూట్స్ ఉంటాయి. నథింగ్ బట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్. వీటిని ఏమంటారంటే దీని యొక్క యాట్రిబ్యూట్స్ అని కాల్ చేస్తాం. సో నేమ్ని ఫర్దర్గా మనం ఈ విధంగా చెప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మెటా డేటా అని కాల్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ అడ్రస్ తీసుకున్నాం అనుకోండి. అడ్రస్ అనేది మనం డేటాగా తీసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకి యాట్రిబ్యూట్స్ అనేవి ఏమొస్తాయి, హౌస్ నెంబర్ అని, స్ట్రీట్ నేమ్ అని, విలేజ్ నేమ్, పిన్ కోడ్. సో మనం ఏంటంటే ఈ విధంగా మళ్ళీ ఫర్దర్గా సబ్డివైడ్ చేస్తున్నాం. అంటే మళ్ళీ ఈ అడ్రస్ అనే నేమ్కి మనం యాట్రిబ్యూట్స్ అనేవి యాడ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ది మెటా డేటా. సో ఈ విధంగా మనకి డైలీ నేమ్ కన్వర్షన్లో మనం ఏ విధంగా కన్వర్జేషన్లో మనం ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామో మనకి ఏంటంటే ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా మనం వేర్ హౌస్లో డేటాని ఈ విధంగానే స్టోర్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మనకి ఆర్గనైజేషన్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ మనం ఏం చేస్తామంటే మెటా డేటా లాగా డిఫరెన్స్ చేసి దాన్ని సబ్ కేటగిరీస్ లాగా మనం ఏం చేస్తామంటే ఒక కేటగిరీ దాంట్లో మళ్ళీ సబ్ కేటగిరీ. సో ఆ విధంగా ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ మేనేజర్ తీసుకున్నాం అనుకోండి. సో దాంట్లో ఏమొస్తున్నాయి, మళ్ళీ మేనేజర్ టైప్స్ అంటే ఏంటి, వాళ్ళు కంట్రోల్ చేసేవాడు జనరల్ మేనేజర్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ దాంట్లో ఏమొస్తున్నారు, ఫైనాన్షియల్ మేనేజర్ వస్తున్నారు, స్టోర్ మేనేజర్ వస్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఫ్లోర్ మేనేజర్ వస్తున్నారు. సో ఈ విధంగా మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేస్తాం. సో మెటా డేటా అనేది డైలీ నేమ్ కన్వర్జేషన్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నామో సో బిజినెస్లో వేర్ హౌస్ని యూజ్ చేయడంలో కూడా మనం ఆ విధంగానే యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది మెటా డేటా. ఇప్పుడు ఏంటంటే ఈటీఎల్ ఆపరేషన్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. డేటా ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, అండ్ లోడింగ్.
వీటిని ఏమంటారంటే ETL ఆపరేషన్స్. సో ఇవి ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకోవచ్చండి ఒక్కొక్క దానికోసం. సో అసలు ETL ఆపరేషన్స్ అనేవి దేనికి పర్ఫామ్ చేస్తామని చూసుకున్నట్లయితే డేటా వేర్ హౌస్లో మనం డేటా అనేది స్టోర్ చేస్తాం. డేటా వేర్ హౌస్లో డేటా అనేది మనం స్టోర్ చేస్తాం. సో ఈ స్టోర్ చేసే డేటాని మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం రిట్రీవ్ చేసుకోవాలి. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి రిట్రీవ్ చేసుకోవడం retrieve from different sources, different application sources. సో దీన్ని ఏమంటారంటే ఎక్స్ట్రాక్షన్ కాల్ చేస్తారండి. సో ఏం చేస్తున్నాం, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటున్నాము. రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ డిఫరెంట్ అప్లికేషన్ సోర్సెస్. దాన్ని ఏమంటున్నామంటే మనం ఏమేమి కాల్ చేస్తున్నామంటే ఎక్స్ట్రాక్షన్ కాల్ చేస్తున్నాం. ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా అనేది సమ్ ఆఫ్ ది రూల్స్ని అనేది సమ్ ఆఫ్ ది మెథడ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, డేటాని ఒక ఫార్మలైజ్డ్ ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో అనేది పెడుతున్నాం. ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో అనే దానికి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. సో ఒక డేటా ఉందండి, డేటాని తీసుకున్నప్పుడు అది మనకు యూజ్ అవుతుందా లేదా, ఆర్ దాంట్లో ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయా, దాంట్లో అన్నెసెసరీ డేటాని ఏం చేయాలి. సో ఈ విధంగా ఈ ఆపరేషన్స్ అనేది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తుంది. సో ఈ ఎక్స్ట్రాక్షన్ చేసిన డేటాని మనం ఏం చేస్తామంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాము. దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్. సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ చేసిన డేటాని ఒక ప్లేస్లో మనం స్టోర్ చేస్తామండి. సో దాన్ని ఏమంటారంటే లోడింగ్ అని అంటాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి తీసుకునే డేటాని మనం ఏం చేస్తున్నాము, ఒక ప్లేస్లో స్టోర్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాక్షన్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని సమ్ ఆఫ్ ది మెథడ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ ఫార్మాట్లో మనం చేస్తాము. సో దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ స్టోర్. సో స్టోరింగ్ అంటే నథింగ్ బట్ లోడింగ్. సో మనం ఎక్కడైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్లో మనం స్టోర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ డేటా అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ETL ఆపరేషన్స్. Extraction, transformation, then loading. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం ఏం చేస్తామంటే డేటా అనేది తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫర్మేషన్స్లో రిసీవ్ అట్ ప్లేస్ అట్ డిసైర్డ్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ స్టోర్డ్ అట్ డిసైర్డ్ లొకేషన్. This is about the data ETL ఆపరేషన్స్ అన్నీ. సో ఈ ఆపరేషన్స్ అన్నీ కలిపి ఏం చేస్తామంటే మనం ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయవలసిన డేటాను మనం ఏం చేస్తామంటే డేటా వేర్ హౌస్లోనే స్టోర్ చేస్తున్నాం. సో ఈ విధంగా డేటా అనేది స్టోర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫ్రమ్ ది డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ప్లేస్ అంటే డిసైర్డ్ ఫార్మాట్. సో డిసైర్డ్ ఫార్మాట్లో మనం ప్లేస్ చేస్తున్నాం. సో నథింగ్ బట్ ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది మనకు తీసుకున్న డేటాకి అనేది ఇస్తున్నాం. దెన్ లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరింగ్ ఆఫ్ డేటా. సో మనకి ఎక్కడైతే ఏ లొకేషన్లో అయితే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా వేర్ హౌస్లో ఏ లొకేషన్ అనేది డేటా ప్లేస్ చేయాలో ఆ డిసైర్డ్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే డేటా అనేది స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టుడే డేటా ఎక్స్ట్రాక్షన్. సో డేటా ఎక్స్ట్రాక్షన్స్ అనేది ఏ విధంగా చేస్తారో, దాంట్లో ఎటువంటి ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేయాలనే దానికోసం డిస్కస్ చేసుకోవచ్చు.
ఎక్స్ట్రాక్షన్. డేటా ఎక్స్ట్రాక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది తీసుకుంటున్నాం చెప్తున్నాం. Taking or gathering of the data from different sources. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఎక్స్ట్రాక్ట్ మీనింగ్ టేకింగ్. సో తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ 3 టైప్స్. స్టేజెస్ ఏంటంటే దేర్ ఆర్ 3 టైప్ ఆఫ్ స్టేజెస్ అనేవి మనకి ఎక్స్ట్రాక్షన్లో ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డేటా అనాలిసిస్. ఫస్ట్ డిస్కవరీ ఫేజ్, నెక్స్ట్ డేటా అనాలిసిస్, థర్డ్ థింగ్ డేటా క్లీనింగ్. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని ఏం చేస్తున్నామంటే మనం ఈ 3 స్టేజెస్ని యూజ్ చేసి మనం డేటా అనేది నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్కి అనేది పంపించడానికి అవైలబుల్గా ఉంచుతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే డేటా డిస్కవరీ ఫేజ్. డేటా డిస్కవరీ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ఆఫ్ డేటా అండ్ గ్యాదర్ ది డేటా. సో డేటాని ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ నుంచి మనం తీసుకుంటున్నామని చెప్పాం. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ నుంచి తీసుకున్న డేటా ఏ విధంగా ఉండాలంటే మనకి యూజర్కి విధంగా ఉండాలి. సో బేస్డ్ ఆన్ యూజర్ రిక్వైర్మెంట్స్. సో యూజర్ రిక్వైర్మెంట్స్ ఏదైతే అవసరం అవుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలంటే డేటా అనేది డిస్కవర్ చేయాలి. సో ఈ డిస్కవర్ చేసిన డేటాని స్టోర్ చేయాలి. ఓకే, స్టోర్ ది డేటా అనేది స్టోర్ చేయాలి. సో ఈ డేటా ఏ విధంగా ఉండాలంటే రెలవెంట్ డేటా ఉండాలి. రెలవెంట్ డేటా ఆర్ ఐడెంటిఫైడ్ డేటా. సో మనం తీసుకున్న డేటా అనేది రెలవెంటెడ్ అంటే మన యూజర్ రిక్వైర్మెంట్స్కి అనేది రెలవెంటెడ్గా ఉన్న డేటాని అండ్ ఐడెంటిఫైడ్గా ఉన్న డేటాని మనం ఏం చేస్తామంటే తీసుకుని మనం స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి మన డేటా అనేది ఏ విధంగా రిట్రీవ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా అనేది తీసుకున్న డేటా అనేది మనకి నెసెసరీయా కాదా అనే దాన్ని మనం ఏం చేయాలంటే డెసిషన్ అనేది మేక్ చేసుకోవాలి. మనం గ్యాదర్ చేసిన డేటా అనేది మన ఆర్గనైజేషన్కి ఆర్ యూజర్ రిక్వైర్మెంట్స్కి రిలవెంటెడ్గా ఉందా లేదా అనే దాన్ని ఏంటంటే డెసిషన్ మేకింగ్ ద్వారా మనం ఏం చేయాలంటే ఇన్ కేస్ యూజ్ అవుతుంది దాన్ని ప్రాపర్ స్టాండర్డ్లా మనం కన్వర్ట్ చేయాలి ఆర్ దాన్ని ఏం చేయాలంటే ఎలిమినేట్ చేసేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డేటా డిస్కవరీ ఫేజ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సెకండ్ థింగ్ మనకి డేటా డిస్కవరీ చేసినప్పుడు రెడిడెన్సీ కూడా వస్తుంది. సో రెడిడెన్సీ ఆర్ డూప్లిసిటీ. రెడిడెన్సీ అండ్ డూప్లిసిటీని కూడా మనం ఏం చేయాలంటే దీంట్లో తీసివేయాలి. సో రెడిడెన్సీ ఈజ్ నథింగ్ బట్ డూప్లిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మన డేటా అనేది జనరల్ మేనేజర్ దగ్గర అంటే మార్కెటింగ్ మేనేజర్ దగ్గర ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం బిల్ పే చేసినప్పుడు ఫైనాన్షియల్ మేనేజర్ దగ్గర కూడా మనకి ఏంటంటే మన పే చేసే ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరి దగ్గర ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే రెడిడెన్సీ అండ్ డూప్లిసిటీ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఎక్స్ట్రాక్షన్లో కొన్ని మెథడ్స్ అనేవి యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇటువంటి
రిడెండెన్సీ అనేది వాలేట్ చేస్తాం అంటే ఏంటంటే దాన్ని రిమూవ్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది డేటా డిస్కవరీ ఫేజ్. తీసుకున్న డేటాని మనం ఏం చేస్తున్నామంటే ఒక యూజర్ రిక్వైర్మెంట్స్కి అందుబాటులో ఉన్నాయా లేదా, అది రిలవెంటెడ్గా ఉందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత మనం తీసుకునే అసలు మన ఆర్గనైజేషన్కి యూజ్ అవుతున్నాయా లేదా అని ఒక డిసిషన్ తీసుకుని మనకి ఇన్ కేస్ ఏమన్నా ఇన్కార్పొరేట్గా ఉంటే అంటే మనకి అన్నెసరీ ఉంటే ఏం చేస్తామంటే మనం వాటిని ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే వాటికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని తీసుకుంటాము. నెక్స్ట్ రిడెండెన్సీ అండ్ డూప్లిసిటీ కూడా మనం తగ్గిస్తాము. నెక్స్ట్ థింగ్ డేటా అనాలిసిస్ ఫేజ్. డేటాని అనాలిసిస్ చేయాలి అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని ఏదైతే మనం తీసుకున్నామో డిస్కవర్ చేసిన డేటాని మనం ఏం చేయాలంటే డేటాని అనాలిసిస్ చేయాలి. డేటాని మనం ఏ విధంగా అనలైజ్ చేస్తాము, మనం డిస్కవరింగ్ అంటే ఏంటి, డేటాని డిస్కవరీ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని అనాలిసిస్ చేయాలి. సో మనం ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తాం, జస్ట్ డేటా అనేది తీసుకున్న డేటాని ఏం చేస్తామంటే ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే దాంట్లో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాను తీసుకున్నప్పుడు అది మనకి ఇన్సఫిషియెంట్గా ఉంది. సో ఇన్సఫిషియెంట్గా ఉన్నప్పుడు దాంట్లో ఏదైనా చేంజెస్ మేక్ చేస్తే మనకి అది యూజ్ అవుతుందా లేదా అని చూసి ఇన్ కేసు యూజ్ అవ్వకపోతే మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఎలిమినేట్ చేసేస్తామండి. సో ఇదేంటంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే ఫేజెస్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ అనాలిసిస్ అనేది చేస్తాం. మనం తీసుకున్న డేటా క్వాలిటీగా ఉందా, ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఎటువంటి డూప్లిసిటీ లేకుండా అంటే ఏంటంటే ఎటువంటి రిడెండెన్సీ లేకుండా మనకు డేటా అనేది అందుబాటులో ఉందా లేదా అనేది ఏం చేస్తామంటే క్వాలిటీలో వస్తుందండి. సో దీంట్లో ఏంటంటే సచ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేది గెట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా అనేది యాక్యురసీగా ఉందా, రియలబుల్లా కాదా, టైంలు అనేది ఏ విధంగా ఉంది, ఇంటర్ప్రిటబుల్ అండ్ కన్సిస్టెన్సీ. ఎఫిషియన్సీ. సో ఇవన్నీ ఏంటంటే మెజర్స్ అండి. సో క్వాలిటీని మెజర్ చేయడానికి వీటిని అన్నింటినీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ అనాలిసిస్ వచ్చినప్పుడు మనం ఏం చేయమంటున్నాం అంటే యాక్యురసీ అంటే అది ఎంత ఫాస్ట్గా మనకి యూజ్ అవుతుంది అనేది. నెక్స్ట్ రియలబిలిటీ అంటే ఎంత నమ్మకంగా ఉంది, రియలబిలిటీ ఈజ్ నథింగ్ బట్ మనకి యూజ్ అవుతుందా లేదా. ఇన్ కేసు మనం డేటాని మనం ఆర్గనైజేషన్ యూజ్ చేస్తే అది కస్టమర్స్కి అనేది మనకి రియలబుల్గా ఉందా. ఆర్గనైజేషన్లో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఇన్ కేసు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అది రియలబుల్లా కాదా అనే దానికోసం ఈ రిలయబిలిటీ. నెక్స్ట్ టైం లైన్, అది టైం లైన్లో ఉందా లేదా. నెక్స్ట్ ఇంటర్ప్రెటబుల్ అంటే దానికోసం ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మనం ఇంటర్ప్రెటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాను తీసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేసే విధంగా లేదా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మెటా డేటా అనేది తీసుకున్నామండి. సో మెటా డేటాను తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి డేటా అనేది కన్సిస్టెన్సీగా ఉందా లేదా అనేదాన్ని చూసినప్పుడు ఏంటంటే ఇంటర్ప్రిటబుల్ అనేది దాన్ని వర్ణించడం అంటే ఒక డేటా అనేది ఫర్దర్గా అంటే యూస్ అవ్వడానికి ఎటువంటి స్కోప్స్ ఉన్నాయి అనేదాన్ని ఏంటంటే ఇంటిగ్రిటీ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి, అది కన్సిస్టెన్సీగా ఉందా లేదా. ఎఫిషియెంట్గా ఉందా లేదా అనే దానికోసం ఏంటంటే మనకి క్వాలిటీ అనేది ఉంటుందండి. సో ఎఫిషియన్సీ. దీంట్లో సచ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకి అక్కర్ అవుతున్నాయండి. ఎంట్రీస్ అనేవి ఉంటాయి. దీస్ ఎర్రర్స్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎటువంటి ఫార్మ్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయంటే మనకి రాంగ్గా ఉండొచ్చు, అంటే ఇంటర్ప్రిటబుల్గా ఉండకపోవచ్చు, నెక్స్ట్ ఇన్కార్పొరేట్గా ఉండొచ్చు. సో దీస్ ఆల్
సమ్ ఆఫ్ ది ఎర్రర్స్ అండి. సో అనలైజ్ చేసినట్టు మనం బేసిక్గా ఏం చూస్తామని చెప్పుకున్నాము, క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్వాలిటీ ఇంటిగ్రిటీ ఏ విధంగా మెజర్ చేస్తాము, బై యూజింగ్ యాక్యురసీ, రియలబిలిటీ, టైం లైన్, నెక్స్ట్ ఇంటర్ప్రిటబుల్గా కాదా, ఎఫిషియన్స్గా ఉందా లేదా, ఇది కన్సిస్టెంట్ ఫామ్లో ఉందా లేదా అని చూసిన తర్వాత దీన్ని ఎర్రర్స్ ఏమని చెప్పుకున్నామంటే సమ్ ఆఫ్ ది ఎంట్రీస్ ఉన్నాయి, దీంట్లో ఏంటంటే రాంగ్ ఉంటుంది, బ్లాంక్ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి అనాలిసిస్ చేసిన డేటాని నెక్స్ట్ క్లీనింగ్ ఫేస్కి అనేది సెండ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థింగ్ డేటా క్లీనింగ్ ఫేస్. ఓకే, నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే డేటా క్లీనింగ్ ఫేజ్. సో డేటా డిస్కవరీలో తీసుకున్న డేటాని ఏం చేస్తున్నామంటే సెకండ్ ఫేజ్కి వచ్చినప్పటికి డేటాని అనాలిసిస్ చేస్తున్నాము బై యూజింగ్ ది ఇంటిగ్రిటీ అండ్ క్వాలిటీ మెజర్మెంట్స్ యూజ్ చేసి. నెక్స్ట్ ఏంటంటే డేటా క్లీనింగ్ ఫేజ్. దీంట్లో ఏంటంటే ఎటువంటి డేటా అనేది నాయిసీ, ఇన్కన్సిస్టెన్సీ, సో నాయిసీ అండ్ ఇన్కన్సిస్టెన్సీగా ఉన్న డేటాని ఏం చేస్తామంటే ఈ ఫేజ్లో మనం క్లీన్ చేస్తాం. సో డేటా అనాలిసిస్లో వచ్చిన ఎర్రర్స్ అనేవి వీటిలో ఏం చేస్తామంటే మనం డేటా అనాలిసిస్లో ఏదైతే ఎర్రర్స్ స్పాట్ అయి ఉన్నాయో ఇన్ అనాలిసిస్, సో అనాలిసిస్లో ఉన్న ఎర్రర్స్ అనేవి మనం ఏం చేయాలంటే వీటిని క్లియర్ చేయాలి. సో క్లీన్ చేస్తాము, క్లీనింగ్ ఆఫ్ ది డేటా. సో ఏదైతే అనాలిసిస్లో మనం తీసుకున్నామో ఆ అనాలిసిస్లో ఉన్న డేటాని మనం ఈ ఫేజ్కి వచ్చినప్పటికి ఏంటంటే క్లీన్ చేస్తాం. సో దీంట్లో అంటే సమ్ ఆఫ్ ది క్లీనింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో ఏ విధంగా మనం క్లీన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేది కంపాటబుల్గా ఉందా లేదా. సో ఈ క్లీనింగ్ అనేది మనం మాన్యువల్గా చేయొచ్చు ఆర్ మెషిన్ యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఎర్రర్స్ అనేవి మనకి అరైజ్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి డేటా అనేది రిడెండెన్సీగా ఉంటుంది, ఏంటంటే డూప్లిసిటీగా ఉంటుంది ఆర్ అన్నెసెసరీ డేటా ఉంటుంది. సో ఇటువంటి డేటాని ఏం చేయాలంటే మనం ఈ ఫేజ్లో క్లీనింగ్ అనేది చేయాలి. సో ఎర్రర్స్ స్పాటెడ్ ఇన్ ద అనాలిసిస్. అనాలిసిస్లో ఏదైతే ఎర్రర్స్ అనేవి వచ్చాయో ఆ ఎర్రర్స్ అనేది ఈ క్లీనింగ్ స్టేజ్లో అనేది మనం మోడిఫై చేయాలి. సో ఎర్రర్స్ ఏంటంటే రాంగ్ ఎంట్రీస్ అయ్యి ఉండొచ్చు, అంటే రాంగ్గా ఉండొచ్చు ఆర్ బ్లాంక్గా ఉండొచ్చు, అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది నల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా తీసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్ ఐడి అనేది తీసుకున్నామండి, స్టూడెంట్ ఐడి. సో ఈ విధంగా ఐడీస్ తీసుకున్నప్పుడు మార్క్స్ అనేవి. సో ఈ 3 persons ఏంటంటే ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వలేదు. సో ఓన్లీ ఒక పర్సన్ అనేది ఎగ్జామ్ అటెండ్ అయ్యాడు. సో అతనికి అనేది మార్క్స్ అలొకేట్ చేసాం. సో ఈ విధంగా ఏంటంటే బ్లాంక్స్ అనేవి ఏంటంటే మనకి ఎంట్రీస్ అనేది ఎర్రర్స్గా ఉంటాయి. సో ఇటువంటి డేటా అనేది కూడా క్లీన్ చేయడానికి మనం ఈ ఫేజ్ని యూజ్ చేస్తాం. దెన్ దీంట్లో 3 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి క్లీన్ చేయడానికి. సో అవి ఏంటంటే 3 ways ఉన్నాయి. ఆడిట్, డేటాని ఆడిట్ చేయాలి.
ఆడిటింగ్ అంటే ఏంటంటే చెక్ చేయాలి డేటా అనేది మనకి కన్సిస్టెన్సీగా ఉందా లేదా, యూజర్ రిక్వైర్మెంట్స్కి అనేది పోర్టబిలిటీగా ఉందా లేదా అనే దాని మీద బేస్ అయ్యి ఏంటంటే ఆడిట్ అనే క్లీనింగ్ మెథడ్ అనేది ఉంటుందండి. సో బేసిక్గా ఆడిట్లో ఏంటంటే సమ్ ఆఫ్ ది రూల్స్ ఉంటాయి. రూల్స్ని బేస్ చేసుకుని మనం డేటా అనేది ఆ రూల్స్ని ఫాలో అవుతుందా లేదా అని చెప్పి మనం ఆడిట్ చేస్తాం. సో ఇన్ కేస్ అవి రూల్స్ అనేవి వాలటైల్ అవుతూ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఎంటైర్ డేటాబేస్ అనేది ఏం చేస్తామంటే ఏదైతే మనం తీసుకున్న డేటా అనేది ఉందో ఆడిట్ ఫేజ్లో మనం ఆ రూల్స్ అనేది వాలటైల్ చేస్తాయి. అంటే రూల్స్కి నెగిటివ్గా అంటే ఏంటంటే రూల్స్ని పాటించకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది మనం ఎలిమినేట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆడిట్. నెక్స్ట్ థింగ్ ఫిల్టర్. సో ఫిల్టర్ మనం డేటా అనేది ఏ విధంగా ఫిల్టర్ చేస్తాము. సో ఫిల్టరింగ్ ఈజ్ మీన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ది రోస్ కాలమ్స్. సో వీటివంటి వాటి మీద బేస్ అవి ఏం చేస్తామంటే మనం ఫిల్టరింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో రూల్స్కి ఏదైతే అగైనెస్ట్గా ఉందో ఆ రూల్స్ని ఏదైనా వాలటైల్ చేస్తుందో దాన్ని ఏంటంటే మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్సో క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ కోసం మనం ఇంటిగ్రిటీ కోసం మనం ఏం చేస్తామంటే డేటాని క్లీన్ చేస్తాం. సో క్వాలిటీ అంటే మనం ఏం చెప్పుకున్నాము, యాక్యురసీ, రిడెండెన్సీగా ఉండాలి, రిడెండెన్సీ అనేది లేకుండా ఉండాలి. దాన్ని ఏంటంటే యాక్యురసీ, ఎఫిషియన్సీ, రిలయబిలిటీ. సో ఇవన్నీ ఏంటంటే క్వాలిటీ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే డూప్లిసిటీ అండ్ రిడెండెన్సీ లేకుండా ఉండడాన్ని ఏంటంటే ఇంటిగ్రిటీ అంటారు. సో ఇటువంటి ఈ మెజర్మెంట్స్ని మనం ఒబే చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫిల్టరింగ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్వాంటేజెస్, మనం ప్రీవియస్గా మనం ఆడిట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఎంటైర్ డేటాబేస్ని మనం ఆడిట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే డేటా అనేది సమ్ ప్లేసెస్లో మనం ఎలిమినేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి ప్లేసెస్లో మనం మొత్తం డేటాబేసెస్ అనేది మనం క్లీన్ చేసేస్తాం, అంటే ఎలిమినేట్ చేసేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫిల్టరింగ్కి వచ్చినప్పటికి ఎయిదర్ రోస్, కాలమ్స్, ఈ విధంగా ఏంటంటే రోస్, కాలమ్స్, ఫీల్డ్స్, రికార్డ్స్. సో వీటిని బేస్ చేసుకుని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోలో అనేది ఇన్కన్సిస్టెన్సీగా డేటా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆ రోలో ఉన్న డేటాను మాత్రమే ఎలిమినేట్ చేస్తాము. సో కాలమ్స్లో ఉంటే కాలంలో ఉన్న డేటానే ఎలిమినేట్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్లో కూడా ఈ విధంగా ఏదైతే డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీగా ఉందో ఆ ఇన్కన్సిస్టెన్సీలో ఉన్న డేటాను మాత్రమే మనం ఫిల్టర్ చేస్తాం బై యూజింగ్ ది ఫిల్టరింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే జస్ట్ ఏ ప్లేస్లో అయితే డేటా ఇన్కన్సిస్టెన్సీగా ఉందో, మనకి క్వాలిటీ లెస్గా ఉందో, ఇంటిగ్రిటీ అంటే డూప్లిసిటీ ఏమన్నా ఉందో, సో అటువంటి ప్లేసెస్లో మాత్రమే జస్ట్ డైరెక్ట్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడానికి మనం ఫిల్టరింగ్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫిల్టరింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరెక్ట్. సమ్ ఆఫ్ ది రూల్స్ అనేది ఫాలో చేసిన డేటాని ఏం చేస్తామంటే ఇన్ కేసు రూల్స్ అనేది వాలటైల్ చేస్తుంది అంటే ఏంటంటే కొన్ని రూల్స్ అనేది పాటించలేదు డేటా అనేది. సో అటువంటి డేటాని ఏం చేస్తామంటే మళ్ళీ అగైన్ ఏం చేస్తామంటే మనం కరెక్ట్ చేస్తాము. సో ఇన్ కేసు అదేనా ఫర్దర్గా యూజ్ ఉంటుందా ఆర్ దాంతో ఏదైనా ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి యూజ్ ఉందా, దాన్ని ఏ విధంగా మనం ఇన్కార్పొరేట్ చేయాలి. సో ఇటువంటి వాటి మీద ఏంటంటే కరెక్ట్ చేసి సమ్ ఆఫ్ ది రూల్స్ అనేవి వీటిలో పార్టిసిపేట్ అవుతాయి. ఈ రూల్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇన్ కేస్ మనకి ఏదైనా డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మొత్తం డేటా అనేది ఎలిమినేట్ చేసేస్తాం. నెక్స్ట్ ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది డేటా అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్, రో, రికార్డు సంథింగ్ ఈ విధంగా మనం డివైడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే సచ్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే మనం ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కరెక్ట్ డేటా అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ఇన్కన్సిస్టెన్సీగా ఉన్న డేటాని మరలా ఒకసారి ఓవర్ అగైన్గా టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేసిన డేటా అనేది రూల్స్ని వాలటైల్ చేసిందా లేదా అనేది చూస్తాం. మళ్ళీ ఇంటిగ్రిటీ ఫ్యాక్టర్ కోసం మళ్ళీ మనం సెర్చ్ చేస్తాం. సో ఈ విధంగా సెర్చ్ చేసిన డేటా అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న దానికోసం మనం డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రిటీ రూల్స్ అండ్ ఫౌండ్ వైలేషన్ ఈజ్ కరెక్టెడ్. సో ఏదైతే ఇన్కన్సిస్టెంట్గా ఉందో దాన్ని ఏం చేస్తున్నామంటే కరెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి
కేర్ఫుల్గా ఇన్వాల్వ్స్ ది ఫైండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ సోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో మనం ఏం చేస్తామంటే దీనికి అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేటాను తీసుకున్నప్పుడు దాని ప్రజెంట్ యూజ్ ఉండదు. సో ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఏదైనా డేటా ఉందా, ఆల్రెడీ ప్రీవియస్ డేటా ఏమైనా దీనికి ప్రజెంట్ యూజ్ అవుతుందా లేదా అనేది ఏంటంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేవి ఈ కరెక్ట్ ఫేజ్లో మనం యూజ్ చేస్తాం. క్లీనింగ్లో కరెక్ట్ అనే మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఈ ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా అంటే తీసుకున్న డిఫాల్ట్ వాల్యూస్ అవి ఉండొచ్చు, పాస్ట్లో ఉన్న డేటా అవ్వచ్చు. సో ఈ విధంగా ఏం చేస్తామంటే డేటాను క్లీన్ చేసే విధంలో మన రూల్స్ ఏ అయితే వాలేట్ చేస్తున్నాయో వాటిని పక్కన పెట్టి మరలే వాటిని ఓవర్ అగైన్ టెస్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది కరెక్ట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్. టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఆఫ్గా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్స్ అనేది పీరియాడిక్ బేస్ మీద చేయొచ్చు. పీరియాడిక్ బేస్ మీద ఎక్స్ట్రాక్షన్స్ అనేవి చేయొచ్చు. సో టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్లో మనం పీరియాడిక్ మీద మనం బేస్ చేసుకుని ఎక్స్ట్రాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. పీరియాడిక్ మీన్స్ ఏంటంటే వీక్లీ, డైలీ, మంత్లీ ట్రాన్సాక్షన్ మీద ఏం చేస్తామంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్ కేస్ డేటా అనేది డిస్కవర్ చేసి అనాలిసిస్ చేసి దాన్ని ఏం చేస్తామంటే క్లీనింగ్ మనకున్న మెథడ్స్ యూజ్ చేసుకుని అంటే ఆడిట్, కరెక్ట్, దెన్ ఫిల్టర్ అనే మెథడ్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే పీరియాడిక్ బేస్ మీద మనం ఎక్స్ట్రాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. వీక్లీ, డైలీ, దెన్ మంత్లీ ఈ బేస్ మీద మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే యూజర్ యొక్క ఇన్పుట్స్ మీద యూజ్ చేసుకుని మనం యూజర్ ఇన్పుట్స్ మీద బేస్ అవి మనం ఎక్స్ట్రాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద ఎక్స్ట్రాక్షన్ బై యూజర్ అండ్ యూజర్ ఇన్పుట్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ మీద కూడా మనం బేస్ అయ్యి ఏం చేస్తామంటే మన యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే బేసిక్ ఆఫ్ రెగ్యులారిటీ ఆఫ్ ది అప్డేట్స్ ఎక్స్ట్రాక్షన్స్ మే బి ఫుల్లీ ఎక్స్ట్రాక్షన్స్ ఆర్ ద ఇంక్రిమెంటల్ ఎక్స్ట్రాక్షన్. దెర్ ఈజ్ ఎ 2 టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్ అండి. ఫుల్లీ ఎక్స్ట్రాక్షన్స్ ఉంటుంది అండ్ ఫుల్లీ ఎక్స్ట్రాక్షన్స్ అంటే ఏంటంటే మనకి ఇంక్రిమెంటల్ ఎక్స్ట్రాక్షన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆన్ ది బేసిస్ రెగ్యులారిటీ ఆఫ్ ది ఆపరేషన్స్. సో రెగ్యులర్గా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో సో రెగ్యులర్గా మనం ఎటువంటి సోర్సెస్ మీద మనం అప్డేషన్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటున్నాము, ఎక్స్ట్రాక్షన్స్ అనేది దేని మీద మనం పర్ఫామ్ చేస్తున్నాము అన్న దాని మీద రెగ్యులారిటీ ఆఫ్ ది అప్డేషన్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. రెగ్యులారిటీ ఆఫ్ ది అప్డేషన్. సో రెగ్యులర్గా మనం ఎటువంటి టైప్ ఆఫ్ ది డేటా అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము అన్న దాని మీద మనకు అప్డేషన్స్ అనేది పర్ఫామ్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ దేర్ ఈజ్ ఏ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఏంటంటే ఇంక్రిమెంటల్ ఉంటుంది అండ్ ఫుల్లీ అబ్స్ట్రాక్షన్స్ అనేది ఉంటుంది. సో ఫుల్లీ అబ్స్ట్రాక్షన్స్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి అన్నీ కన్సిడర్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా అండ్ ఎకనామికల్గా సో అవన్నీ కూడా మనకి ఫుల్లీ ఇంక్రిమెంటల్లోకి వస్తాయి అండ్ ఫుల్లీ ఎక్స్ట్రాక్షన్స్లోకి వస్తాయి. ఇంక్రిమెంటల్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ది ట్రాక్డ్ అప్డేటెడ్ రెగ్యులారిటీ చేంజెస్ ఉంటాయండి. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్గా ఉన్న వాల్యూస్ అంటే ప్రీవియస్గా ఆర్ డిఫాల్ట్గా ఉన్న డేటా ఏదైతే ఉందో దాని మీద ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. దెన్ లాస్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది టెక్నిక్స్ అనేవి ఉంటాయండి. సో అబ్స్ట్రాక్షన్స్లో సమ్ ఆఫ్ ది టెక్నిక్స్ అనేది యూజ్ చేసుకుని మనం ఈ ఫుల్ అండ్ ఇంక్రిమెంటల్ అబ్స్ట్రాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే చేంజ్ ది డేటా క్యాప్చర్. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే మనం తీసుకునే డేటా అనేది ఫుల్లీగా యూజ్ అవ్వడానికి ఇన్ కేస్ ఫుల్గా యూజ్ అవ్వలేకపోతుంది అనుకోండి. సో ఫుల్గా యూజ్ అవ్వలేనప్పుడు మనకి ఏంటంటే ఈ డేటాని మనం ఫర్దర్గా దీన్ని యూజ్ చేసుకోము.
సో చేంజ్ ది డేటా క్యాప్చర్. ఇన్ కేసు డేటాలో ఏదైనా మనకి ఇన్కన్సిస్టెన్సీగా అనిపించినా ఆర్ మనకి యూజ్ అవుతాని అనిపించినా ఏం చేస్తామంటే డేటా అనేది చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 2 మెకానిజమ్స్ ఉంటాయి. ఏంటంటే సింక్రోనియస్ అండ్ అసింక్రోనియస్. సో సింక్రోనియస్ అసింక్రోనియస్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ది డేటా అనేది చేంజ్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి. సో సింక్రోనియస్కి వచ్చినప్పటికి ఏంటంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. సో ఇటువంటివన్నీ ఏంటంటే సింక్రోనియస్లోకి వస్తాయండి. నెక్స్ట్ ఏంటంటే అసింక్రోనియస్లోకి ఏంటంటే రీడు, అండు, అంటే ఫైల్స్ అనేవి రీడు చేయడానికి, అండు చేయడానికి యూజ్ అవుతాయి. సో ఏంటంటే మనం డేటా క్యాప్చర్ చేసుకున్న డేటా అనేది చేంజ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, సింక్రోనియస్ అండ్ అసింక్రోనియస్. సో ఇన్ కేస్ మనం డేటా అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు దాంట్లో డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఆర్ న్యూగా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఉన్న డేటాని మనం చేంజ్ చేయడానికి మనం ఏం చెప్పుకుంటామంటే చేంజ్ ది క్యాప్చర్, అంటే క్యాప్చర్ చేసిన డేటా అనేది చేంజ్ చేయాలి. నెక్స్ట్ అసింక్రోనియస్కి వచ్చినప్పటికి రీడు, అండు. సో ఇవన్నీ ఏంటంటే ఫైల్స్ రికార్డ్స్లో ఉన్న డేటాను మనం చేంజ్ చేయడానికి, క్యాప్చర్ చేసిన డేటాను చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇటువంటి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్ట్రాక్షన్. సో ఎక్స్ట్రాక్షన్స్ అంటే ఏంటంటే మన డిఫరెంట్ అప్లికేషన్ సోర్సెస్ నుంచి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని ఏం చేస్తామంటే క్లీనింగ్ చేస్తున్నాము, ఎనలైజ్ చేస్తున్నాము, డిస్కవర్ చేస్తున్నాము. సో ఈ ఫేజెస్ని యూజ్ చేసుకుని ఫర్దర్గా క్లీనింగ్లో కూడా ఫేజెస్ ఉన్నాయండి. మనకి ఆడిట్ ఉంది, ఫిల్టర్ ఉంది, కరెక్ట్ ఉంది, దాని టైప్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది extraction data extractions. Okay students, thank you.